స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈరోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని సీఎం పర్యటనకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ మొదటి విడతగా కూడా అన్నదాత సుఖీభవ కింద కూడా రైతులకి నేరుగా వారి ఖాతాల్లోకి అమౌంట్ జమ చేయడం కోసం కూడా ఈరోజు ఇక్కడైతే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి అన్నదాత సుఖీభవ కిందకి ఇప్పుడు రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులను అయితే ఇప్పుడు లబ్ధిదారులుగా కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2,342,92 లక్షల అమౌంట్, అదేవిధంగా కేంద్రం నుంచి 831,51,51,00,000 అయితే వరకు సాయం ఉంటుంది. నేరుగా మొదటి దఫా కింద అంటే ఇది మొత్తం ఇది అన్నదాత సుఖీభవ కింద మొదటగా 3 దఫాల కింద వస్తుంది. మొదటి దఫాకి అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 అయితే జమ చేస్తున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక వినూత్నమైన ఏర్పాట్లు అయితే కూడా జరిగింది. ఎందుకంటే రైతులకి సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి రైతులకి రైతుధనం ఉట్టిపడే విధంగా పంట పొలాల్లో ఎటువంటి స్టేజీ లేకోకుండా కేవలం నులగ మంచాలు, పాడి పశువులు, పంట పొలాల మధ్య ఏర్పాటు చేసిన ఈ సభ అయితే విజయవంతం చేసేదాని కోసం కూడా ఇక్కడ అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నారా చంద్రబాబు నాయుడు జిల్లాకి అంటే దర్శి నియోజకవర్గానికి వస్తున్న నేపథ్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఇటు పార్టీ శ్రేణులు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడికి రైతులు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో వస్తున్నారు. కాకపోతే జరుగుతున్న సభ రైతులకు సంబంధించింది కాబట్టి కొన్ని లిమిటేషన్ ద్వారా కేవలం కొంతమందికి పాసులు ఇచ్చి సభలోకి ఆహ్వానించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఇటువంటి పాసు లేకోకుండా ఇక్కడికి లోపలికి వెళ్ళేదానికోసం కూడా ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మొత్తానికి ఈ కార్యక్రమం విజయవంతం అనేది అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం చేసేదానికోసం కూడా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఇక్కడ వినూత్నంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే దర్శి నియోజకవర్గం ప్రకాశం జిల్లా నుంచి కనిపిస్తుంది. ఇక్కడ ఈ సమావేశానికి వచ్చేదానికోసం కూడా అధిక సంఖ్యలో రైతులు, అదేవిధంగా లిమిటెడ్ పీపుల్ని అయితే కూడా ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇక్కడ కొంతమంది రైతులు లోపలికి వెళ్ళి ఉన్నారు. అసలు ఈ కార్యక్రమం ఎందుకంటే నేరుగా రైతుల అకౌంట్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, మొత్తం 7,000 రూపాయలు మొదటి దఫాగా కూడా అకౌంట్లో పడుతున్న నేపథ్యంలో అసలు ఏమనుకుంటున్నారు వారు మాట్లాడి తెచ్చుకుందాం. చెప్పండి, ఈరోజు రైతుల అకౌంట్లో నేరుగా చంద్రబాబు నాయుడు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాం, ఆనందంగా ఫీల్ అవుతున్నాము. అన్ని పథకాలు ఇస్తున్నాడని ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆగస్టు 15 బస్సు ఫ్రీ సర్వీస్ ఒకటి, అన్ని పథకాలు దాన్ని నిర్వినియోగం చేస్తాడని మనం కళ్ళగా అంటున్నాం. గతంలో ఈ విధంగా రైతులకు ఎంత అమౌంట్ వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? ఇంతకుముందు 13,500 వచ్చేది, ఇప్పుడు 20,000 వస్తున్నాయి. 3 దఫాలుగా 3 దఫాల వాళ్ళు 3 దఫాలు ఇచ్చారు. మొత్తానికి ఈ కార్యక్రమం మీ ప్రాంతంలో జరుగుతుంది, ముఖ్యంగా కొద్దిగా వినూత్నంగా పంట పొలాల్లో జరుగుతుంది కాబట్టి మీరు అలాగే ఈ ప్రాంత రైతులుగా మీరేమనుకుంటున్నారు? మేము సంతోషంగా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళా మనులు కూడా ఉన్నారు. అసలు పూర్తిగా వారు కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అమ్మ, చెప్పండి, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నారు, నేరుగా మాట్లాడే అవకాశం వస్తుంది, మీతో కూడా మాట్లాడతారని చెప్పేస్తున్నారు. మీరు అలా ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నేరుగా అకౌంట్లో కూడా డబ్బులు వేస్తున్నాడు కదా? వేస్తున్నారు సార్. ఇచ్చిన హామీలను నెరవేరినాయి. వేస్తున్నారు. అవును. మీరేమన్నా చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం వస్తే ఏం మాట్లాడతారు? మాకు అంత ధైర్యం ఉండద్దంటలే సార్. అదేవిధంగా ఇంకా కొంతమంది మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు వారు ఏమనుకుంటున్నారమ్మా, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సీఎం సభకి వెళ్తున్నారు, వాళ్ళతో మాట్లాడే అవకాశం వచ్చింది, ఏమనుకుంటారు? మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకు బాబు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన ఉంటేనే రైతులంతా బాగుంటారు, పంటలైనా ఏమైనా ఆయన ద్వారే బాగుంటాయి. రైతు బాగుపడాలంటే ఆయన ఉండాలి. రేపు ఆగస్టు 15 నుంచి బస్సు కూడా ఉంది కదా? ఇంకా చాలా హ్యాపీ. ఇంకా లేడీస్ అంటే మెయిన్ అదే కదా, చాలా హ్యాపీగా ఉంది. ఆ బస్సు అయినాకైనా ఆయన పెట్టిన పథకాలన్నీ చాలా బాగుంటాయి. ఆయన ఉన్నప్పుడే జనం అంతా బాగుంటారు. అంటే ఆ ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ ఒకటి నెరవేరుతున్నాయి కదా, అసలు మీరేమనుకుంటున్నారు? ఏం లేదు, నెరవేరుతాయి, అన్నీ చేస్తాడనే మా నమ్మకం. చేస్తాడు అనుకుంటేనే మేము ఓటేసాం, మాకు కావాలని గెలిపించుకున్నాం. ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం వస్తే మీరు ఒకవేళ ఏం కోరుకుంటారు చంద్రబాబు నాయుడు? ఆయన ఇంకా ఇలాంటి చాలా చాలా తీసుకురావాలని కోరుకుంటాం జనాలకి. ఇది మొత్తానికి ఇక్కడికి సభకు వస్తున్నటువంటి రైతులేమి, మహిళలు అయితే కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటా బాగుంటే అందులో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద నేరుగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తున్న సందర్భంగా కూడా మా ప్రాంతానికి చంద్రబాబు నాయుడు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన మీద అయితే పూర్తి భరోసా ఉంది. రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు అయితే మాకు వస్తాయని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో పాల్గొనేందుకు కోసం కూడా ఒక దివ్యాంగుడు వచ్చిన పరిస్థితి ఉంది. అసలు ఎక్కడి నుంచి వచ్చాడో, అసలు ఏంటి పరిస్థితి కనుక్కున్న ప్రయత్నం అయితే
చేద్దాం. ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు ఏంటి, దేనికోసం వస్తున్నారు? నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నా సార్. ఇంతకుముందు 11 సార్లు సీఎం ఇంటికాడికి వెళ్ళా. సీఎం ఇంటికాడికి వెళ్తే అక్కడికి పోయినా కూడా ఏమి బయట ఉన్న వాళ్ళు బయట పంపటమే తప్ప నుంచి కలవనివ్వాల. అందుకని చెప్పి మొన్న మీటింగ్ ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోతున్నా. ఈరోజు ప్రకాశంలో మా సొంతూరు సూరు గంగవరం తాళూరు మండలం. నేను ఉద్యోగం చేసేది మార్కాపురం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. మార్కాపురం నుంచి వస్తున్నా సార్. అంటే దీనికి సమస్య, ఏదైనా సమస్య చెప్పుకునే దానికోసమా, లేకపోతే ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా చెప్పారా? ఇదే సార్ ఫస్ట్ రావడం. నేను ఇంతకుముందు సీఎం ఇంటికి వెళ్ళా, కానీ ఆడ కలవనివ్వాలి సార్. పోయినా కానీ కాగితాలు తీసుకుంటున్నారు, దానికి సంబంధం ఏం లేదు. అందుకని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ సీఎం కాడికి వచ్చా. నమ్మకం ఉందా సమస్య పరిష్కారం? అయితే సార్ నాకు అన్నం పెట్టింది ఈసారే. నాకు ఇప్పుడు 2018లో నాకు ఈసారి ఉద్యోగం ఇప్పించింది. మళ్ళీ ఆ ఉద్యోగం పర్మిట్ చేసుకుందామని సార్ని అడుగుదామని వచ్చా. ఇది మొత్తానికి కూడా వారి సమస్యలు తెలియజేసేందు కోసం కూడా చుట్టుపక్కల ప్రాంతాలు అశేషంగా వస్తున్నారు. మాకైతే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రైతులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. అసలు వారేమనుకున్నారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా దర్శి నియోజకవర్గం వచ్చిన పరిస్థితులు. ఈరోజు నేరుగా దర్శి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద డబ్బులు వేయడానికి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం. ఈరోజు హామీల అమలులో భాగంగా ఈరోజు దర్శి నియోజకవర్గం తూర్పురాపాలు రావడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఆ రోజు అన్నదాత సుఖీభవ రైతులు ఇబ్బంది పడుతున్నారని నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు రైతుల పక్షపాతి కాబట్టి రైతుల హామీలు నెరవేర్చాలని ఈరోజు 20,000 ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా కలయికతో ఈ హామీలు అమలు చేయడానికి ఈరోజు వస్తున్నది చాలా సంతోషం. ఇలానే ఎప్పుడు చూసినా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రైతుల పక్షాన పోరాడుతూ ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా వాటర్ మీద కావచ్చు, పంటల మీద కావచ్చు, పంట నష్టపరిహారం కావచ్చు, ఈ విధంగా ఏది చూసుకున్నా కూడా ఆయనే సాటి. ఆంధ్రప్రదేశ్ను ఒక ఉన్నతమైన స్థానాలు నిలబెట్టడానికి అన్ని హామీలు అమలు వేరుస్తూ రేపు రాబో రోజుల్లో మహిళలు కూడా బస్సు ఉచితంగా ప్రయాణించడం ఏర్పాటు చేయడం, అట్లాగే తీసుకుంటే ఈ విధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి పిల్లవాడికి అమౌంట్ ఇవ్వటం, ఈ విధంగా చాలా ప్రతి హామీని అమలు చేయడంలో ఆయనే సాటి. కాబట్టి దర్శి నియోజకవర్గం అభివృద్ధి బాటను నడిపించడానికి ఆయన అన్ని హామీలు నెరవేరుస్తారని కూడా చాలా సంతోషకరం. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి. ఎన్నికలకు ముందు ఇచ్చిన అనేక హామీల్లో భాగంగా కూడా ఇది ఒకటి. కాకపోతే ఇచ్చిన హామీలు కూడా అన్నీ నెరవేరుతున్నాయని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా నెరవేర్చడానికి శాసకుల ప్రయత్నం. ఆర్థిక లోటు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే గాడిని పడుతుంది. గాడి తప్పిన పాలన గాడిలో పెట్టడానికి కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, నిరంతరం పనిచేస్తున్నాడు. అట్లాగే ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొట్టపాటి లక్ష్మి కూడా నిరంతరం దర్శి అభివృద్ధి కోసం పాటుపడుతుంది. ఇంకా ఇట్లే ఎప్పుడు చూసినా ప్రజల్లో తిరుగుతూ ఇలా విధంగా చేయడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా హామీలను నెరవేర్స్తామని కూడా మేము సంతోషిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పెద్దయిన వృద్ధ రైతులు అయితే ఉన్నారు, అసలు వారేమనుకున్నారు? పెద్దయినా చెప్పండి, ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీ ప్రాంతానికి వస్తున్నాడు. అసలు మీరు ఏదైనా ఈ అన్నదాత సుఖీభవ కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఇంకేదైనా అడుగుతారా మీరు? మాకు గొట్టిపాటి లక్ష్మి గారి తరఫున బ్రహ్మాండంగా ఏది కూడా కొరవ లేకుండా రైతులకు అందరికి కూడా ఏ టైంలో అయినా సేవ చేస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అన్నదాత సుఖీభవ కానీ, గ్యాస్ కానీ, రోడ్లు కానీ ఇవాళ అతనికంటే మించినోడు రాష్ట్రాల్లోనే లేడు. ఎక్కడైనా ఇవాళ ముఖ్యమంత్రి అంటే మూతి మీద మేసం వేసుకొని ఆశ్చర్యపోతున్నారు జనాలంతా కూడా. అటువంటి ముఖ్యమంత్రి కావాలని రైతులంతా కూడా కోరుకుంటున్నారు. బ్రహ్మాండ పరిపాలన బాగుందని మళ్ళీ కూడా రావాలని కోరుకుంటున్నారు. అయితే మీ ప్రాంతంలో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళే అవకాశం వస్తే ఇప్పుడు చెబుతారా ఏమైనా సమస్యలు ఉంటే? మా దృష్టికి ఇప్పుడు ఏమైనా అన్ని ఏదైనా లక్ష్మి గారే చూసుకుంటుంది. ఏదైనా ఆమెకు చెబితే ఆమె మంచిగా అన్నీ చూసుకుంటా ఉంది, మంచితనంగా ఆమె చూసుకుంటా ఉంది, ఏమి ఇబ్బంది లేదు. ఇది మొత్తానికి కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా నియోజకవర్గం వస్తున్న సందర్భంగా కూడా ఇక్కడైతే రైతులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేరుతాయని చెప్పేసి మాకైతే ఆశాభావం ఉంది. ఖచ్చితంగా నమ్మకం కూడా ఉంది. కాబట్టి మేము రానున్న రోజుల్లో నారా చంద్రబాబు గారి నాయకత్వాన్ని మేము బలపరుస్తాము అని చెప్పేసి తన అభిమానాన్ని కూడా చాటుకున్న పరిస్థితి అయితే దర్శి నియోజకవర్గం నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV దర్శి, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.